శ్రీ గణేశాయ నమః. సందేహాలకి సైన్స్ సమాధానాలు. మన జీవితంలో నిత్యం అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలి. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని, ఆలోచనా శక్తిని గుర్తించి ప్రోత్సహించాలి. మానవుని అబ్బురుపరిచే కొన్ని సంఘటనల వెనుక దాగి ఉన్న శాస్త్ర రహస్యాలని తెలుసుకుందాం. ఈ విషయాలను సేకరించి మీకు తెలియజేస్తున్నాను. మన అరచేతిలో రేఖలు ఎందుకుంటాయి అనే సందేహానికి సమాధానం, వస్తువులను పట్టుకునే ముఖ్యమైన పని అరచేతికి ఉంది. ఈ పట్టుకోవడం దృఢంగా ఉండేందుకు అరచేతిలో చర్మం మిగిలిన శరీర భాగంలోని చర్మంతో పోలిస్తే స్థిరమైనదిగా ఉండాలి. అరచేతిలో రేఖలు అంటే చర్మాన్ని కలిపే జాయింట్స్ అనవచ్చు. ఇక్కడ చర్మం కిందకి దిగి ఉండి అరచేతికి గట్టి పట్టు కలిగించేందుకు సహాయపడుతుంది. అరచేతిలో చర్మంలో ఇటువంటి జాయింట్స్ ఉండడం వల్లనే అరచేతి చర్మం వస్తువులను కదలకుండా పట్టి ఉంచగలుగుతుంది. వ్యక్తికి ఈ రేఖలు విచిత్రంగా ఉంటాయి. కాబట్టి ఈ రేఖలను బట్టి మనిషి అదృష్టం ఉంటుందనే నమ్మిక కొంతమందికి ఉంటుంది. అరచేతిలో మొటిమల మాదిరి బొటిమల వరుస ఉంటాయి. ఇవి ప్రధానంగా వేలి చివర్లు స్పష్టంగా కనిపిస్తాయి. నేర పరిశోధనలో ఉపయోగపడే వేలిముద్రలు వీటి కారణంగానే వస్తాయి. వీటిని ఘర్షణ శిఖరాలు అనొచ్చు. ఎందుకంటే వస్తువు జారకుండా అరచేతిలో ఘర్షణతో వస్తువును పట్టి ఉంచడంలో ఇవి తోడ్పడతాయి. ఈ ఘర్షణ శిఖరాల కారణంగానే నేల మీద పడి ఉండే చిన్న వస్తువులను సైతం పట్టుకుని పైకి తీయగలుగుతున్నాం. మనం ఎందుకు ఆవలిస్తాం? మనకు నిద్ర వస్తున్నా లేక వినే విషయం బోరుగా ఉన్నా మన శ్వాసక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఇటువంటి సమయంలో మనం ఆవలిస్తాం. ఆవలించడం వల్ల ఎక్కువ పరిమాణంలో గాలిని అంటే ఆక్సిజన్ తీసుకుంటాం. అప్పుడు రక్తం, ఊపిరితిత్తుల మధ్య ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి అత్యంత వేగంగా జరుగుతుంది. అందుకే విద్యార్థి ఆవలిస్తే ఉపాధ్యాయుడు బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి రమ్మని చెప్తాడు. బహుశా పాఠం విద్యార్థి బోరు కొట్టి కానీ లేదా ఎక్కువ ఆక్సిజన్ అవసరమై కానీ ఆవలించి ఉండొచ్చు. ఏదైనా రెండిటికి విరుడు ఒకటే కదా. అధికంగా ఉప్పు తింటే రక్తపోటు ఎందుకు వస్తుంది? రక్తనాళాల్లో ప్రవహించే ప్రవాహి స్థాయి సాధారణ స్థాయి కన్నా హెచ్చుగా ఉంటే ఆ మనిషికి రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు తగ్గడానికి 2 పద్ధతులను అవలంబించవచ్చు. రక్తనాళం ప్రవాహిని భరించగల సామర్థ్యాన్ని పెంచడం ఒక పద్ధతి. మందులు ఉపయోగించి రక్తనాళాలు ఉబ్బేలా చేయటం. రెండవ పద్ధతిలో రక్తనాళాల్లో ప్రవహించే ప్రవాహి పరిమాణాన్ని తగ్గించటం. ఈ విధానంలో కూడా ఔషధాలు ఇస్తారు. అప్పుడు నీరు అధికం కాబడి రక్తనాళాల్లో ప్రవహించే ప్రవాహి పరిమాణం చాలా వరకు తగ్గుతుంది. మనం ఉప్పు ఉపయోగిస్తాం. దీని రసాయన నామం సోడియం క్లోరైడ్. ఇది ఆస్మాటిక్ పీడనాన్ని కలిగించి రక్తనాళాల్లో ఉండే ప్రవాహి స్థాయిని పెంచుతుంది. ఈ విధంగా రక్తనాళాల్లో ప్రవాహి అధికంగా చేరేసరికి ఆ మనిషి రక్తపోటు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అందుకే ఎక్కువ రక్తపోటు గల రోగులను ఉప్పు తగ్గించి ఆహారం భుజించమంటారు. కొబ్బరి బొండంలోకి నీరు ఎలా వస్తుంది? కొబ్బరి బొండంలో నీరు ప్రవాహి రూపంలో ఉండే ధాతువు. ఇది గుడ్డులో ఒక భాగం. లోపలనున్న బీజాంకురానికి పోషక పదార్థంగా ఉంటుంది. కొబ్బరి బొండం కూడా ఒక ఫలమే. దీని లోపల ఒకే విత్తనం ఉంటుంది. ఇతర ఫలాలకు ఉన్న మాదిరిగానే దీనికి 3 ఆవరణలు ఉంటాయి. ఫలం వెలుపలుండే తొడుగు పీచుతో నింపబడి ఉంటుంది. మధ్య తొడుగు గట్టి పెంకుతో తయారు కాబడి ఉంటుంది. లోపల తొడుగు తినడానికి వీలైన గుజ్జుతో ఉంటుంది. ఈ గుజ్జు చెట్టు రసం అంటే ప్రవాహి రూపంలో ఉండే ధాతువు నుండి తయారవుతుంది.
ఈ ప్రవాహ రూపంలో ఉండే ధాతువు మనకు కొబ్బరి బొండంలో కనిపించే నీరు అన్నమాట. అరేబియా హిందూ మహాసముద్రాల్లో కన్నా బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎక్కువ. ఎందుచేత? నీటి ఆవిరి నీరుగా ద్రవీకరణం చెందినప్పుడు విడుదలయ్యే గుప్తోష్ణం తుఫాన్లను ఉష్ణమండల ప్రాంతాల్లో ఏర్పరుస్తుంది. అంటే వాతావరణంలో ఉండే నీటి ఆవిరి ఈ తుఫాన్ల ఆవిర్భావానికి ప్రధాన కారణం అన్నమాట. ఈ నీటి ఆవిరి పరిమాణాన్ని సాగర ఉపరితల ఉష్ణోగ్రత అదుపు చేస్తూ ఉంటుంది. సాగరాల ఉపరితల ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల ఉంటే ఆ ప్రాంతం తుఫాన్లను ప్రోత్సహించేదిగా ఉండదు. సాగర ఉపరితల ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకు మించి ఉండే ఆ ప్రాంతాలు తుఫాన్లు సృష్టించేందుకు బాగా అనువుగా ఉంటాయి. అయితే సాగరాల ఉపరితల ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్గా పేర్కొనడం తుఫాన్లు ఏర్పడడానికి ఏకైక కారణం కాదు, అదొక కారణం మాత్రమే. అరేబియా హిందూ మహాసముద్రాల్లో సంవత్సరంలో ఋతుపవనాలు వీచే సమయాలలో ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువకు పడిపోతుంది. అందుకే ఈ సాగరాలు తుఫాన్ల ఆవిర్భావానికి కొంత అనుకూలంగా ఉండవు. రాత్రి నిద్రిస్తూ ఉంటే మన ఎత్తు 1 సెంటీమీటర్ పెరుగుతుందా? మనిషి వెన్నెముకలో 26 వెన్నుపూసల నడుమ కుదురుగా ఉపయోగపడే నార వంటి కణజాలం ఉంటుంది. దీనిని పూసల నడుము గల డిస్క్ అంటారు. మనం నడిచే సమయంలోనూ గెంతే సమయంలోనూ శరీరానికి కలిగే కుదుపులను ఈ డిస్కులు గ్రహించి వాటి ప్రభావం మొత్తం శరీరానికి లేకుండా చేస్తాయి. అంటే ఇవి షాక్ అబ్జార్వర్స్గా వినియోగపడతాయి అన్నమాట. పగలు ఈ డిస్కుల దగ్గర నొక్కుకుపోవడం వల్ల మన ఎత్తు కొంత కోల్పోతాం. రాత్రి సమయంలో పడుకుని నిద్రించేటప్పుడు ఈ డిస్కులు తమ తొలి స్థితిని పొందుతాయి. అందుకే ఉదయం నిద్ర నుండి మనం లేచేటప్పుడు గరిష్ట ఎత్తు ఉంటాం. పగలంతా శ్రమించి నిద్రకు ఉపక్రమించే ముందు మనం కనిష్ట ఎత్తు ఉంటాం. అంతేకాదు ఈ డిస్కులు వయసుతో పాటు హరించుకుపోతాయి. మనిషికి 21 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి గరిష్ట ఎత్తు ఉంటాడు. ఆ తరువాత ప్రతి 25 సంవత్సరాల కాలానికి 2.5 సెంటీమీటర్ల ఎత్తు తగ్గిపోతాడు. అంటే 25 సంవత్సరాల వయస్సులో ఎత్తు 175 సెంటీమీటర్లు ఉంటే 50 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఎత్తు 172.5 సెంటీమీటర్లు, 75 సంవత్సరాలు వచ్చేసరికి 170 సెంటీమీటర్లు ఉంటుంది. కీచురాయి శబ్దాన్ని బట్టి అది ఎక్కడ ఉందో కనిపెట్టలేం. ఎందుచేత? కీచురాయి చేసే శబ్దాన్ని బట్టి అది ఎక్కడ ఉన్నదో చెప్పడం కష్టం. ఇది విడుదల చేసే శబ్దం తీవ్రత ఎక్కువ. అదేవిధంగా ఆ శబ్దం తరచుదనం కూడా బాగా ఎక్కువ. సాధారణంగా ధ్వని జనకాన్ని మనం తెలుసుకోగలగడానికి కారణం మన 2 చెవులు జనకం విడుదల చేసే ధ్వనిని ఒకేసారి చేరవు. కొద్ది కాల వ్యవధి ఉంటుంది. మనిషి మెదడు ఈ కాల వ్యవధిని ఆసరా చేసుకుని ధ్వని జనకం ఎచ్చట ఉన్నదో తెలుసుకునేట్లుగా చేస్తుంది. కీచురాయి విడుదల చేసే ధ్వని మన 2 చెవులకు దాదాపు ఒకేసారి వినిపిస్తుంది. అంటే వీటి మధ్య కాల వ్యవధి బాగా తక్కువగా ఉంటుంది. అందుకే మన మెదడు కీచురాయి ఎక్కడుండి శబ్దం చేస్తుందో కనిపెట్టలేం. రైలు పట్టాల కింద కంకర్రాళ్ళు వేస్తారు. ఎందుకని? రైలు పట్టాల కింద కంకర్రాళ్ళు వేయడం వల్ల రైలు పట్టాల మీద పోయేటప్పుడు ఎదురయ్యే కొన్ని సాంకేతిక సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. 19వ శతాబ్దంలో ఇంజనీర్స్ రూపొందించిన విధానం ఇది. రైలు మార్గం యొక్క క్షితిజ సమాంతర తలం, లంబతలం కూడా ఒక లెవెల్లో ఉండాలి. స్లీపర్స్ వేసి దాని మీద రైలు పట్టాలు కదలకుండా క్లిప్ చేసిన తర్వాత కంకర్రాళ్ళు దాని చుట్టూ వేస్తారు. అగ్నిపర్వతాలు విడుదల చేసిన బూడిద వంటి పదార్థాలను కూడా ఈ కంకరకు బదులుగా వాడచ్చు.
రైలు పట్టాలు మట్టం సరిచేసేందుకు ఈ కంకర్రాళ్ళు వాడతారు. నిరంతరం పట్టాల మీద రైలు ప్రయాణించడం వల్ల ఈ రైలు పట్టాల మట్టం సరిగా ఉన్నది లేనిది తరచూ తనిఖీ చేయాలి. ఈ స్లీపర్స్ అడుక్కి బలవంతంగా కంకర్రాళ్ళు తోసి ఎప్పటికప్పుడు మట్టాన్ని సరిచేస్తూ ఉంటారు. అందుకే రైలు పట్టాల వద్ద తగినన్ని కంకర్రాళ్ళు అందుబాటులో ఉండాలి. నిజానికి మొదట్లో రైలు మార్గం వెంబడి గ్యాంగ్మెన్ నడిచి వెళ్తూ స్లీపర్స్ అడుగుకి కంకర్రాళ్ళను తోసి సవరించేవారు. ఇప్పుడు ఈ పని యంత్రాలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ యంత్రాలు రైలు పట్టాలపై దొర్లే చక్రాలు గల వాహనం మీద అమర్చబడి ఉంటాయి. ఈ వాహనం మార్గం వెంబడి వెళ్తూ రైలు మార్గాల మట్టం అవి సమరేఖలో ఉండేటట్లు చేయటం వంటి పనులు నిర్వహిస్తూ ఉంటాయి. మరికొన్ని సందేహాలకు సమాధానాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.